నటి హేమ మొన్న బెంగళూరులో నాకేం సంబంధం లేదు, అనవసరంగా రాశారు, నా పరువు తీశారు, వాస్తవంగా నేను అక్కడ లేను అంటూ ఆ తర్వాత అప్పుడు హడావిడి చేసింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, కొన్ని టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా హడావిడి చేసింది. అక్కడ బెంగళూరు పోలీసులు, స్వయంగా పోలీస్ కమిషనరే చెప్పిన, మనకి ఇవాళ రోజుల్లో మీడియాలో, సోషల్ మీడియాలో ఏం మాట్లాడతాం, ఏది ప్రచారం చేస్తాం, ఎక్కువగా ఏది ప్రచారం చేస్తే అదే కరెక్ట్ అనేటటువంటి ధోరణి కాబట్టి ఆ రూట్లో హైలైట్ చేసుకొచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు నటి హేమ ఉదంతంలో కీలకమైనటువంటి అంశం ఛార్జ్షీట్. పోలీసులు ఛార్జ్షీట్లో క్లియర్గా ఆమె పేరుని మెన్షన్ చేశారు. 1086 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో 88 మంది నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ కూడా సేవించారన్నటువంటిది అందులో తేల్చారు. పార్టీలో హేమ వాడినటువంటి డ్రగ్ MDMA అన్నటువంటి విషయం తేల్చారు. మెడికల్ రిపోర్ట్స్ని ఛార్జ్షీట్కి జోడించారు పోలీసులు. హేమతో పాటు పార్టీకి వెళ్ళిన 79 మందిని కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఇది అసలు పాయింట్. ఆమె ఆ తర్వాత ఇక్కడ ఏదో హాస్పిటల్లో సర్టిఫికేట్ ఒకటి తీసుకొస్తుంది. దాని ఆధారంగా మా అనేటటువంటిది ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె మీద సస్పెన్షన్ ఎత్తేస్తుంది. ఎవరిని బకరాలు చేసుకోవడానికి, ఎవరికి ఈ నాటకాలు ఆడుకోవడానికి సస్పెన్షన్ చేయడం అన్నటువంటిది ఒక నాటకం అయితే బాధ్యతగా చేసుంటే బాగానే ఉండేది. కానీ ఆ సస్పెన్షన్ ఎత్తేయడంలోనే నాటకం జరిగింది. సస్పెన్షన్ చేయడం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మంచు విష్ణు చాలా కాలం తర్వాత అనుకుంటే, అదే సందర్భంలో సస్పెన్షన్ ఎత్తేయడం అనేటటువంటిది ఒక నాటకీయ పరిణామం. ఆమె సర్టిఫికేట్ పట్టుకొచ్చిందంట, తీసేశారట. ఇప్పుడు మరి అక్కడ ఛార్జ్షీట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ వ్యక్తిగత జీవితం కాదు ఇది, డ్రగ్స్కి సంబంధించి సినీ రంగానికి లింక్ అన్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాయింట్. ఇంకా మళ్ళీ ఆమె ఏం కథలు చెప్తుందో చూడాలి ఇప్పుడు.